కేంద్రాలు కూడా జిల్లా విద్యాశాఖ కూడా కాంప్లీట్ చేయడం జరిగింది. జిల్లా విద్యాశాఖ కూడా ఏసీబీ గారిని ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు కూడా మార్నింగ్ ఈవినింగ్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు. అది త్వరలో జిల్లాలు ఇప్పించే బాధ్యత మాదని తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉంటే బాగున్నాయి కానీ దానిపై కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. మా వంతు ప్రయత్నంగా వాళ్ళ సీసీ ఫుటేజ్ కొరకు అడుగుతూ దాదాపు 80,000 వరకు అయితే అన్నారు. ఒక సెంటర్లో వెనకాల కూడా పెట్టి దాన్ని అట్లాంటిది అరికట్టడం కొరకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు కాంప్లీట్ ఇచ్చి? 1 మంత్ దాకా గిన్నెలు కొత్త గిన్నెలు కొత్తవి కూడా గవర్నమెంట్ ఇచ్చింది. పాత గిన్నెలు కూడా కొత్త ఒక 4,000, పాత ఒక 2,000, ఒక మూతలు ఒక 8 మూతలు మీద వాళ్ళు సాయంత్రం పూట ఈ సెలవులలో వచ్చి వాళ్ళు ఆ డోరు కిచెన్ డోర్ తాళం మొదలుపెట్టి తీసుకుపోవడం జరిగింది. అవి మళ్ళీ మేము పాఠశాల రీఓపెనింగ్ వచ్చి చూసేసరికి పోయినట్టు గుర్తించి ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ జరిగింది. వాళ్ళు కూడా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా తిరిగి అని స్టేట్మెంట్ తీసుకున్నాం. వాళ్ళు కూడా మేము 2 సార్లు రిమైండ్ చేస్తే మేము అదే ప్రయత్నం ఉన్నాము. త్వరలో మీకు ఇప్పించే బాధ్యత మాది. ఏంటంటే మేము కొన్ని అడ్జస్ట్ చేసుకొని అట్లా పండిస్తాం. ఈ పిల్లలకు ఎగ్స్ లేదేమో అన్నట్టుగా వీక్లీ 3 సార్లు అంటే వారంలో 3 సార్లు ఎగ్స్ వాళ్ళు లేట్గా ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు ఎగ్స్ పట్టుకొని వస్తుంది. వారానికి 3 రోజులు, సోమవారం, బుధవారం, శుక్రవారం 3 రోజులే ఉంటాయి ఎగ్స్. అవి ఒకటి పనిగానే వస్తున్నాయి. పెద్ద సైజు తోటి వస్తున్నాయి, చిన్న సైజు కూడా వస్తున్నాయి. అవి కూడా సైజు బరాబరే 50 గ్రాముల కంటే ఎక్కువనే ఉంటుంది. అట్లాంటివి మెనూ ప్రకారం ఉంటుంది. భోజనం మా దగ్గర చాలా బాగుంటుంది. ఆడియో గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీ గారు సడన్గా వచ్చి కూడా వాళ్ళు భోజనం తీసి వెళ్తూ ఉంటారు. భోజనానికి ఇక్కడ మా దగ్గర మా మండలంలోనే మాదే చాలా బాగుంటుంది. మా టీచర్లు తింటారు, ఎంఈఓ గారు తింటారు, మేము కూడా తింటాం. భోజనం చాలా క్వాలిటీగానే ఉంటుంది, నాణ్యతగా ఉంటుంది, బాగా ఉంటుంది. మళ్ళీ దానికి సంబంధించిన అన్నీ కూడా పాటిస్తాం.